ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా కీలకమైన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ 10 ఓవర్లలో తడబడుతున్నట్లే కనిపించింది. ఎస్పెషల్లీ మిస్ ఫీల్డింగ్ అనేది ఇది టీమిండియాకి చాలా పెద్ద శాపంలాగా మారింది. చేతిలోకి వచ్చిన 2 క్యాచ్లను కూడా ఒక పక్క షమ్మీతో పాటు ఇంకో పక్క శ్రేయస్ అయ్యర్ వదిలేయడం టీమిండియాకు పెద్ద మైనస్ లాగా కనిపిస్తూ ఉంది. అయితే ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్లు టీమిండియాకి ఫీల్డింగ్లో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సరిచేసుకుంటే ఈరోజు న్యూజిలాండ్ జట్టుని ఇప్పటివరకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ 3 వికెట్లు కోల్పోయేలోపు ఇంకా తక్కువ పరుగులకే పరిమితం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా టీమిండియా ఈ తప్పులు చేసింది. ఒక పక్క వికెట్ వేటలో బౌలర్లు తమ ప్రదర్శన కనబరుస్తూ ఉన్నా కానీ ఓపెనర్లు ఇద్దరు చాలా నిలకడగా ఆడారు. యంగ్తో పాటు రచిన్ రవీంద్ర దూకుడుగా ఆడి వికెట్లు కోల్పోయే టయానికి వారిద్దరు వికెట్లు కోల్పోయే టయానికి దగ్గరగా 60 పరుగుల వరకు వారు చేసి పెట్టారు. దీంతో ఫస్ట్ 10 ఓవర్లలోనే కొద్దిగా మంచి స్కోర్ని న్యూజిలాండ్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకమైన రచిన్ రవీంద్ర వికెట్తో పాటు యంగ్ వికెట్లు వెంటనే పోవడం, దాని తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్లోకి రావడంతో కేన్ వికెట్ని కూడా తీసుకోవడంతో టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ న్యూజిలాండ్పై పట్టు బిగుస్తున్నట్లే కనిపిస్తుంది. ఒక పక్క ఓపెనర్లు స్కోర్ చూసుకున్నట్లయితే యంగ్ 15 పరుగులు చేశాడు, రచిన్ రవీంద్ర 37 పరుగులు చేశాడు, కేన్ విలియమ్సన్ 11 పరుగులకే వీరి ముగ్గురిని టీమిండియా కట్టడి చేయడం అయితే జరిగింది. దీంట్లో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీయడం అయితే జరిగింది. అయితే లాస్ట్ మ్యాచెస్ అన్నింటిలో చూసుకున్నట్లయితే ఏకంగా కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నింటిలో 100 పరుగుల వరకు ఇవ్వడం జరిగింది. కానీ అతను తీసుకున్న వికెట్లు మాత్రం 2. అయితే లాస్ట్ టైం సెమీస్లో జరిగిన ఆసీస్తో జరిగిన మ్యాచ్లో అతను ఒక రన్అట్కి ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఆ రన్అట్ని క్యాచ్ తీసుకోకుండా వదిలేశాడు. అప్పుడు విరాట్ కోహ్లీ కుల్దీప్ యాదవ్ని తిట్టడం జరిగింది. దాంతోపాటు రోహిత్ శర్మ కూడా కొద్దిగా సీరియస్ అవ్వడం అయితే జరిగింది. అయితే వారి ఇద్దరి ఆగ్రహానికి ఆ రోజు లోనైన కుల్దీప్ యాదవ్ ఈరోజు మాత్రం తన చేతికి పని చెప్పాడు. బాల్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాడు, దాంతోపాటు కరెక్ట్గా వికెట్లు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు మంచిగా పర్ఫామ్ చేసి 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఓవర్స్లో చాలా కీలకంగా మారనుంది. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి వికెట్లు చాలా సింపుల్గానే పడే అవకాశం ఉంది. కానీ మిస్ ఫీల్డింగ్ టీమిండియాని వెంటాడుతుంది. ఫీల్డింగ్ని కూడా సరి చేసుకుంటే 270 పరుగుల్లోపే న్యూజిలాండ్ని కట్టడి చేయడానికి అవకాశం ఉంది.